అమెరికా ఇసిగిస్తుంది కాబట్టి మనం చైనాతో సంబంధాలని ఇదిగో మాకు చైనాతో రష్యాతో సంబంధాలే మేము చెడగొట్టుకోలేదురా అని చెప్తున్నాం. అలాగే అమెరికా ఇసిగించకుండా చైనా కూడా మనతో కాంటాక్ట్లో ఉన్నామని చెప్తోంది. ఎవడి తెలివితేటలు ఆడియే. ఇది జియో పాలిటిక్స్లో అంటే అంతర్జాతీయ ప్రపంచీకరణ రాజకీయాల్లో ఎవడి తెలివితేటలు ఆడి ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా మనకి ఎరువులు కావాలి, రష్యా నుండి తీసుకుంటాం. ఇదివరకు చైనా నుండి తీసుకునే వాళ్ళు అడ్డుపెట్టారు. ఇప్పుడు చైనా ఎరువుల్ని భారీగా సప్లై చేస్తుంది. మనం ఈలోపు స్వదేశీ తయారు చేసుకోబోతే చైనా మీద డిపెండ్ అవ్వడం అనేది ఇదివరకు ఉండేది. మనం స్వదేశీ తయారు లేదు. మోడీ ఈ మధ్య స్వదేశీ తయారీ పెట్టి ఇంకో పక్కన చేసుకొచ్చాడు. అయితే మనకేంటంటే ఇంతలా బస్తాడు తీసుకెళ్ళేస్తే ఇష్టందే అని దాన్ని నానో ఎరువులని చేసిన ప్రయోగం ఆశించినంతగా సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒకటి ఫెర్టిలైజర్స్తో పాటుగా రేర్ ఎర్త్స్ కూడా భారతదేశానికి ఇవ్వడానికి ముందుకొచ్చింది. అదే సందర్భంలో టన్నెల్ బోరింగ్ మిషన్స్ను కూడా ఇస్తానంటుంది. అంటే ఇప్పుడు మనకి ఈ సొరంగాలు తవ్వడానికి